మహర్షి మరియు ఎలుక కథ. ఒక నిశ్శబ్దమైన అడవిలో ఉదయం సమయం ఒక మహర్షి నది దగ్గర కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నారు. ఆయన ముఖంలో చాలా శాంతి కనిపిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, అందమైన ప్రకృతి, అక్కడ అంతా నిశ్శబ్దంగా పవిత్రంగా ఉంది. అప్పుడే ఆకాశంలో ఒక గద్ద వేగంగా ఎగురుతూ వచ్చింది. దాని గోళ్ళల్లో ఒక చిన్న ఎలుక చిక్కుకుంది. ఆ ఎలుక ప్రాణాల కోసం పోరాడుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆకాశంలోనే ప్రమాదం ఎదురైంది. ఆ ఎలుక గద్ద గోల్లో నుండి జారి నేరుగా మహర్షి ఒడిలో పడింది. భయంతో వణుకుతున్న ఆ చిన్న ప్రాణిని చూసి మహర్షి హృదయం కరుణతో నిండిపోయింది. ఆ ఎలుకను కాపాడాలని మహర్షి నిర్ణయించాడు. తన దివ్య శక్తితో ఒక అద్భుతం చేశాడు. ఒక్క క్షణంలోనే ఆ చిన్న ఎలుక అందమైన అమ్మాయిగా మారిపోయింది. అక్కడ ఒక కొత్త జీవితం ప్రారంభమైంది. ఆ అమ్మాయికి సరైన వరుడి కోసం మహర్షి ఆలోచించాడు. మొదటిగా సూర్యుడిని పిలిచాడు. ప్రకాశంగా మెరిసే సూర్యుడు వచ్చాడు. కానీ అతని వేడి చాలా ఎక్కువగా ఉండడంతో ఆ అమ్మాయి అతన్ని ఇష్టపడలేదు. అప్పుడు మహర్షి మేఘాలను చూపించాడు. చల్లని నీడ ఇచ్చే మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి. కానీ ఆ చీకటి ఆమెకు నచ్చలేదు. అందుకే ఆమె మళ్ళీ తిరస్కరించింది. తరువాత మహర్షి గాలిని పిలిచాడు. బలంగా గాలి వీచింది. చెట్లు ఊగిపోయాయి. ఆమె జుట్టు ఎగిరిపోయింది. అలా గాలి వల్ల ఆమెకు అసౌకర్యంగా అనిపించింది. అందుకే ఆమె గాలిని తిరస్కరించింది. చివరగా మహర్షి ఒక అతిపెద్ద పర్వత మహారాజును చూపించాడు. అది చాలా బలంగా కదలకుండా నిలబడి ఉంది. కానీ ఆ పెద్ద ఆకారం చూసి ఆమెకు భయమేసింది. అందుకే ఆమె దాన్ని ఒప్పుకోలేదు. చివరికి మహర్షి ఒక చిన్న ఎలుకను తీసుకొచ్చాడు. ఆ ఎలుకను చూసిన వెంటనే ఆమె ముఖంలో చిరునవ్వు వచ్చింది. ఆమె హృదయం వెంటనే దానిని ఇష్టపడింది. అదే ఆమెకు సరైన ఎంపిక అనిపించింది. ఆమె నిర్ణయం చూసి మహర్షి చిరునవ్వు నవ్వాడు. తన శక్తితో ఆమెను మళ్ళీ ఎలుకగా మార్చాడు. ఆ మార్పు చాలా సహజంగా, ప్రశాంతంగా జరిగింది. ఆమె తన అసలు రూపంలోకి తిరిగి వచ్చింది. ఇప్పుడు ఆ రెండు చిన్న ఎలుకలు కలిసి ఉన్నాయి. ఆనందంగా ఒకదానితో ఒకటి పరుగులు పెడుతున్నాయి. అవి స్వేచ్ఛగా, సంతోషంగా తమ జీవితం ప్రారంభించాయి. ప్రకృతి మధ్యలో కొత్త ప్రయాణం మొదలయ్యింది. మనిషి ఎంత మారినా, ఎంత ఎత్తుకు ఎదిగినా తన అసలు స్వభావాన్ని ఎప్పటికీ మర్చిపోలేడు. ఎందుకంటే ఎంత మారినా మన అసలు స్వభావం మారదు.